ఇక మెడికల్ విద్యార్థుల పాలిట మొత్తానికి శాపంగా కాంగ్రెస్ మారిపోయింది. మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా ఇవాళ కాంగ్రెస్ మారిపోయిందంట. ఇక కాలేజీల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు, మెడికల్ కాలేజీల ఇక భవితవ్యాన్ని కాపాడాలి, వెంటనే నిధులు విడుదల చేయాలి. ఇక హరీష్ రావు మొత్తానికి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్పినా మొద్దు నిద్రపోతుంది ఇవాళ కాంగ్రెస్ సర్కార్. ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు. ఇక మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారిందంటే శాపంగా మారుతుంది, ఉరితాడుగా కూడా మారుతుంది. దాని గురించి మాట్లాడడం, దాని గురించి ప్రస్తావన చేయడం అసలు వీళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు కమిషన్లు కావాలి, జేబులు నింపుకోవాలి. రాష్ట్రంలో ఏ వ్యవస్థ గురించి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోడు. ఏదో న్యాయం చేయాలి, వ్యవస్థను బాగుపరచాలి, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఆలోచన తనకు లేదు. ఇంకేమన్నంటే ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చెప్పిండు కదా, బ్యాంకులోకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ లెక్క చూస్తూ ఉన్నారని, రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని. ఇక తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే భయపడిపోతున్నారు రేవంత్ రెడ్డి మాటల వల్ల. ఇక కాంగ్రెస్ పాలన మెడికల్ విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చేతులు కాలినాక ఆకులు పట్టిన ఇక చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడం కోసం ముందు చూపుతో పనిచేశామని అన్నారు. ఇక అందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా తీసుకొచ్చిందని సూచించారు. కేసీఆర్ పాలనలో ఎంతో అద్భుతంగా నడిచినటువంటి 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రస్తుత సమస్యలతో కూడా కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. ఒక కాలేజీలో కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూచించారు. మెడికల్ కాలేజీల్లో ఇక మొత్తానికి వసతులు నిబంధనలకు అనుభవంగా లేకపోవడంతో ఈ నెల 18న హెల్త్ సెక్రటరీ డిఎంఈ ఎన్ఎంసి ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని కూడా ఇక తాకీదులు ఇవ్వడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని కూడా పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని కూడా ఈ విషయంపై ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా లేటుగా స్పందించి కమిటీ వేయడం ఇక హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక పరిపాలన గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా ఇస్తారని కూడా ప్రశ్నించారు. మీ పరిపాలన వైఫల్యం మెడికల్ విద్యార్థులకు శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్ఎంసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి లేఖను నీకు పంపిస్తున్నానని ఇక ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని కూడా కాపాడాలని కోరారు. తక్షణమే కాలేజీలకు రావాల్సినటువంటి నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో కష్టపడి డాక్టర్ కావాలని కలలు కనే విద్యార్థుల జీవితాలతో ఇక ఆడుకోవద్దని తక్షణమే మెడికల్ కాలేజీలకు రావాల్సినటువంటి నిధులు కేటాయించి సౌకర్యాలను కల్పించాలని కూడా సూచించారు.